వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. నిన్ననే చూసాం మనం ఒక కానిస్టేబుల్ పరువు హత్యకు గురైనటువంటి సిచ్యుయేషన్. ఈ రోజుల్లో కూడా ఇంకా పరువు హత్యలేంటి, మనం ఏ శతాబ్దంలో ఉన్నామో అర్థం కానటువంటి సిచ్యుయేషన్. ఇది నిజంగా పరువు హత్య లేకపోతే దీని వెనకాల ఇంకా ఏమన్నా ఉందా అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది అనుకోండి. ప్రాథమికంగా అయితే మాత్రం ఇది పరువు హత్యగానే నిర్ధారించారు పోలీసులు. ఒకసారి ఆ విషయంలో ఆమెతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. ఆవిడ కానిస్టేబుల్, చాలా కష్టపడి ఆ జాబ్ కొట్టారంట. ఆమెకి ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, తల్లిదండ్రులు కూడా లేరని చెప్తున్నారు, కేవలం బ్రదర్ మాత్రమే ఉన్నాడని అంటున్నారు. ఆమె వేరే పెళ్లి చేసుకుందని చెప్పేసి అతని క్యాస్ట్ నచ్చక పరువు కోసం హత్య చేశాడు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు అతని జీవితం నాశనం అయిపోయింది. ఆమె ఎలాగో చనిపోయింది, దాంతోపాటు అతని జీవితం కూడా జైలు పాలైపోయింది. అతనికి కూడా మళ్ళీ లైఫ్ మంచిగా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చి శిక్ష అనుభవించిన తర్వాత ఇప్పుడు ఈ రోజుల్లో కూడా పరువు హత్య ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం. కానీ బట్ ఎందుకు అంత కుంచిత మనస్తత్వంతో ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇష్టం లేకపోతే వదిలేయాలి, వాళ్ళ వాటికి వాళ్ళు బతుకుతారు, లేకపోతే ఎక్కడో ఉంటారు. కానీ చంపేయడం, చచ్చిపోవడం ఏంటిది అంతా? ఇది చాలా బాధాకరమైన విషయం, దారుణమైన హత్య. వెంటాడి వెంటాడి వేటాడి అసలు ఒక అడవిలో ఎట్లా అయితే వేట జరుగుతుందో అలా వేటాడి చంపాడు ఆ తమ్ముడు. నేనేమంటా అంటే అసలు మనము ఓ పక్కన కుల సమీకరణాలు చేసుకుంటూ, కుల భవనాలు నిర్మించుకుంటూ, కులం పేరుతోటి సమాజాన్ని విడగొట్టిన తర్వాత ఈ కులాలు ఎట్లా పోతాయి అనుకుంటారు వీళ్ళు. ఒకటి. రెండోది, కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి విడివిడిగా నిధులు ఇచ్చి, అలాగే అసలు కులాంతర మతాంతర వివాహాలు చేసుకోండి, ప్రభుత్వం తరఫు నుంచి మీకు సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయి, మీ తల్లిదండ్రులు ఈ పెళ్లిళ్ళని యాక్సెప్ట్ చేస్తే ఈ ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుంది అనే ఒక మద్దతుని, భరోసాని ప్రభుత్వాలు ఎందుకు కలిగించట్లేదు? ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఉండేవి, ఇప్పుడు అన్నీ పోయినాయి. ఏంటంటే ఎవరైనా సరే కులాంతర మతాంతర వివాహం చేసుకుంటే వాళ్ళకి ఒక ప్రోత్సాహం ఉంది. ఇప్పుడు లేవు. 10,000, 50,000, $1,00,000, 2 లక్షల వరకు ఉండేవి. ఇవి ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా కుటుంబాల నుంచి మద్దతు లేకపోతే గనక స్వయం ఉపాధి ప్రకారం వాళ్ళు బతుకుతారు అనే ఉద్దేశంతో ప్రోత్సాహకంగా చేసేవాళ్ళు. పైగా మన రాజ్యాంగంలో ఉంది, ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది, అమ్మాయికైనా అబ్బాయికైనా. కాకపోతే 18 సంవత్సరాల తర్వాత చేసుకోండి, 21 సంవత్సరాల తర్వాత చేసుకోండి అన్నారు తప్పితే, అంటే మేజర్కే ఆ హక్కు ఉంది అని చెప్పారు. మరి మేజర్లే కదా ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది, మేజర్నే పెళ్లి చేసుకుంది. ఎందుకు కాదంటాడు ఆ తమ్ముడు? ఇవాళ అసలు కులం మతము ఎంత పాతుకుపోయినాయి అంటే అంత రోజు రోజుకి పాతుకుపోతున్నాయి. ఏం జరుగుతుంది అసలు మన సమాజంలో అని ఆలోచిస్తే మనుషులు ఈ విధంగా విడిపోతున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి కేసు తీసుకోండి. ముందుగా మరి తల్లిదండ్రులు చనిపోయి ఎన్నాళ్ళైందో తెలియదు, కాస్త కోస్త స్థితిమంతుల కుటుంబమే, బీసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వీళ్ళు. ఆ అమ్మాయి పేరుతో కూడా కొంత ఆస్తులు ఉన్నాయి. అయితే ఎవరికో ఇచ్చి పెళ్లి చేశారు ఫస్ట్ వాళ్ళ కులంలోనే. ఆ అమ్మాయికి పొసకలేదు. సరే వాళ్ళిద్దరూ మ్యూచువల్గా డివోర్స్ తీసుకున్నారు. బహుశా వాళ్ళ అమ్మ ఆస్తి ఏదో ఆ అమ్మాయికి పెళ్ళప్పుడు రిజిస్ట్రేషన్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఆ పెళ్లి రద్దు అయిపోయింది. ఈ అమ్మాయి పేరుతో ఆస్తి ఉంది. ఈ అమ్మాయి వేరే కులం అబ్బాయిని, అదే ఊర్లో వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంది. చేసుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఆ అమ్మాయి ఎంత కానిస్టేబుల్ అయినప్పటికీ కంప్లైంట్ ఇచ్చింది. ఏమన్నది? నాకు భయంగా ఉంది, రక్షణ కావాలి పలానా అతని దగ్గర నుంచి అంటే అతను కూడా పిలిపించి వీళ్ళు కౌన్సిలింగ్ చేశారు. చేసినప్పుడు అతను ఏమన్నాడంటే, ఎకరం పొలం ఆమె పేరుతో ఉంది, ఆ పొలం ఇచ్చేసేయమని చెప్పండి, మరి కుటుంబం అక్కర్లేదు, కులం అక్కర్లేదు అనుకున్నప్పుడు ఆస్తులు ఎందుకు అని మాట్లాడాడు. ఆ అమ్మాయి ఆ ఎకరం పొలం రిజిస్ట్రేషన్ చేసేసి ఇవాళ మన చట్టం ఏం చెప్తుంది అంటే ఆడపిల్లకి తల్లిదండ్రుల ఆస్తులు సమాన హక్కు అని చెప్తూ ఇంకో మాట కూడా ఏం చెప్పిందంటే, పుట్టుకతోనే తండ్రి ఆస్తికి వారసురాలు ఆడపిల్ల అని ఇచ్చింది. ఇతనికి తెలిసింది ఆ సంగతి. తెలిసి ఇతను ఏం చెప్పాడంటే, ఈ ఆస్తే కాదు, ఇంకే ఆస్తిని నువ్వు క్లెయిమ్ చేయడానికి వీల్లేదు, నీకు ఆస్తులతో సంబంధం లేదు అని. దీన్ని ఇంతటితోటి వదిలేస్తాడు అనుకుంది ఆ అమ్మాయి. వదిలేకపోయేసరికి మరి కానిస్టేబుల్ అంటే చట్టం తెలుసుగా అమ్మాయికి కూడా. ఆ అమ్మాయి ఏమన్నదంటే, నీ దయాదాక్షిణ్యాలతో నాకు పని లేదు, నాకు కావాల్సిన ఆస్తిని నేను కోర్టు ద్వారా తెచ్చుకుంటాను అని చెప్పి ఛాలెంజ్ చేసేసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి పని అమ్మాయి చేసుకుంటుంది, ఉద్యోగం చేసుకుంటుంది. ఇతనికి ఒక పక్కన ఇష్టం లేని పెళ్లి చేసుకుంది, ఇష్టం లేని కులం అబ్బాయిని పెళ్లి చేసుకుంది, అది సొంతూరులో అబ్బాయిని చేసుకుంది. కాబట్టి
ఈ ఆస్తి దక్కటానికి వీల్లేదు. పోయిన పరువు ఎలాగూ పోయింది, ఆస్తినన్నా ఉంచుకుందాము అనుకున్నాడు అతను అనుకునే సోకాళ్ళు పరువు అనేది ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే ఇదేమన్నా షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకునేదా? ఇప్పుడు జైలుకు పోతే ఆ పరువు పోలేదా? మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని చంపేశాడు అంటే అతనుకున్న ధైర్యం ఒకటే. ఏముంది, 4 రోజులు జైలుకి వెళ్తాను, 5వ రోజు వస్తాను, నాకు బెయిల్ దొరుకుతుంది, బెయిల్ దొరికిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను, కేసు సాగుతుంది కొన్ని రోజులు, ఎప్పటికో కదా శిక్ష పడేది. అయితే మిగిలిపోయింది, ఆస్తి మిగిలింది, ప్లస్ ఇంకొకటి నేను పెళ్లి చేసుకుంటాను, శిక్ష ఎప్పుడు పడుతుందో తెలుసు, ఇప్పట్లో అవ్వదు ఇది అని తెలుసు. ఈ రోజుకి మన సినిమా యాక్టర్ ఒక అమ్మాయిని చంపేశారు, ప్రత్యూష కేసు ఈ రోజుకి తేల్లా. కానీ ప్రత్యూష్తో పాటు ఆ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని వెంటబడి ఇద్దరం కలిసే చచ్చిపోదామని రెచ్చగొట్టి ఈ అమ్మాయికి మందు ఎక్కువ పోసి తాను మందు తక్కువ పోసుకున్నాడు, బతికే ఉన్నాడు, కోర్టుల చుట్టూ తిరగటానికి. ఇప్పుడు హాయిగా ఈలోపు పెళ్లి చేసుకున్నాడు, సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు, డబ్బులు ఉన్నాయి గనక, పిల్లల్ని కన్నాడు. జీవితం ఎవరిది పోయింది? ఇక్కడ ప్రత్యూషది పోయింది. అసలు చట్టం ఏమన్నా నువ్వు ఈ కేసు తేలే వరకు పెళ్లి చేసుకోవడానికి వీలేదన్నదా? మరి ఇట్లాంటివి చూసి వీళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మా మీద కేసు అయినప్పుడు కదా, మా కేసు నుంచి బయటపడటం ఎలాగో తెలుసు, డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా పొలం కూడా వచ్చింది, అంతకుముందు ఆస్తే అట్లాగే ఉంది. ఎంత ధీమా లేకపోతే కారుతో ఢీ కొట్టి కింద పడేసి ప్రిపేర్డ్గా వచ్చాడు అతను. అనుకోకుండా ఆ నిమిషం ఆవేశంతో చేసింది, వేట కొడవలు తెచ్చుకుని మరీ చేశాడు. ఇంకా దీనికి ఇంకేం చెప్తారు? అసలు ఇతనికి ఎంత త్వరగా జరిగిపోయింది, ఇంకా హత్య జరిగిపోయింది, దాన్ని కాదనలేము, ఇది వాస్తవం. ఇప్పుడైనా సరే అతను రిమాండ్కి పంపించిన తర్వాత అతనికి బెయిల్ రాకుండా శిక్ష పడితే ఇంకా నో బెయిల్, జైలే అన్నట్లుగా ట్రయల్ నడిపి సాక్ష్యాలన్నీ కనిపిస్తున్నాయి. ఇదేం పెద్ద ఎవరో వచ్చి చేయాల్సినంత ర్యాకెట్ సైన్స్ ఏమి లేదు దీంట్లో. అతను మీద ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, ముందే ఇచ్చున్నప్పుడు ఇంకా చెప్పాల్సిందేముంది? అసలు మనం ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఏమి భావజాలం ఇతన్ని నడిపించింది? సొంత అక్క తోడబుట్టింది, రక్తం పంచుకు పుట్టింది, ఏంటి అసలు సొంత అక్కని హత్య చేసేంత భావజాలం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీకు అసలు నువ్వు నీ కుటుంబాన్ని, నీ కులాన్ని, నీ మతాన్ని, నీ ఇంటి పేరుని రక్షించాలి అని నీకెవరన్నా కంకణాలు కట్టి అక్కడ కూర్చోబెట్టారా ఏంటి అంటే దానికి కూడా చెప్తా. చిన్నప్పుడు అక్క అయినా సరే తమ్ముడిని ఇచ్చి పంపిస్తారు. అక్క ఎక్కడికన్నా వెళ్తానంటే తోడేళ్ళు, నువ్వుగాతే ఎవరు వెళ్తారు, నువ్వుగాతే ఎవరు రక్షిస్తారు, తల్లి తండ్రి తర్వాత నువ్వే కదా దానికి. ఇవన్నీ నేర్పించి ఈ తల్లిదండ్రులే, ఈ తల్లిదండ్రుల భావజాలమే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నువ్వు దాన్ని ప్రొటెక్ట్ చేయవలసిన వాడివి అంటే అతనేమనుకుంటాడు, ఐయామ్ ద ప్రొటెక్టర్, దీనికి నాకు చదువు ఉందా, జ్ఞానం ఉందా, మంచి ఉందా, చెడు ఉందా, అసలు నేను ఒకళ్ళని ప్రొటెక్షన్ ఇవ్వటం ఏంటి, ఒకళ్ళకి ఎవరికి వాళ్ళు కదా ప్రొటెక్షన్ ఇచ్చుకోవాలి అనే ఒక జ్ఞానం లేకుండా వీళ్ళు ఈ విధంగా పెరిగి పెద్దయ్యి ఈ విధంగా అక్కల మీద, చెల్లెళ్ళ మీద, అక్కల కుటుంబాల మీద, చెల్లెళ్ళ కుటుంబాల మీద, అలాగే అన్న కూతుర్ల మీద, అక్క కూతుర్ల మీద, చెల్లెళ్ళ కూతుర్ల మీద, ఆడవాళ్ళైతే చాలు నాకు పెత్తనం వచ్చేస్తే, సొంత కూతురు మీద, సొంత పెళ్ళాం మీద పెత్తనం చేసే హక్కు వీళ్ళు సంపాదించుకుంటున్నారు పుట్టుకతో. ఇందాక అనుకున్నట్లు తండ్రి ఆస్తిలో పుట్టుకతో ఎట్లా అయితే హక్కు వస్తుందో ఆడపిల్లకి, ఈ మగపిల్లలకి ఈ విధమైన హక్కులు వస్తున్నాయి. ఈ హక్కులే ఇవాళ ఇలా చంపేటట్లు చేసినాయి. ఒక నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద ఆ అమ్మాయి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఇట్లాంటి భావజాలం ఉండటానికి వీల్లేదు. కులరహిత, మతరహిత, వర్గరహిత, వర్ణరహిత సమాజం, ఆర్థిక అంతరాలు లేని సమాజం మన కళ, మన అంబేద్కర్ కళ, రాజ్యాంగం కళ. ఈ దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉండటానికి, మహిళల పట్ల ఈ విధమైన వివక్ష ఉండటానికి కారణం జెండర్ గ్యాప్. ఇవాళ మన దేశం జెండర్ గ్యాప్ విషయంలో 182వ స్థానంలో ఉంది. మనకంటే బుట్ట దేశాలు కూడా ముందుకెళ్ళిపోయినాయి. 182వ స్థానం. అసలు ఈ జెండర్ గ్యాప్ ని ఎట్లా నిర్వచిస్తారంటే, పుట్టాలా వద్దా ఆడపిల్ల, పుట్టిన తర్వాత మొదలవుతుంది, పుట్టనివ్వాలా వద్దా, పుట్టిన తర్వాత బతకనివ్వాలా వద్దా, బతికిన తర్వాత తిండి పెట్టాలా వద్దా, ఆరోగ్యంగా చూపించాలా లేదా, చదువు చెప్పించాలా లేదా, ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోవాలా లేదా, ఉద్యోగం చేయనివ్వాలా లేదా, లేదు అనుకుంటే తొందరగా రోడ్డు మీద పోయే వాడికి ఇచ్చి పెళ్లి చేసేసి చేతులు దులిపేసుకుంటున్నామా, ఆస్తి ఇస్తున్నామా, ఇవ్వట్లేదా తండ్రి ఆస్తిలో నుంచి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కట్నంతో సంబంధం లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా లేదా, ఒకవేళ చదువుకుంటానంటే చదువు కొనసాగిస్తున్నారా లేదా, పిల్లల్ని ఇప్పుడే కనాలా వద్దా అంటే ఆ ఛాయిస్ ఆమెకి ఇస్తున్నారా లేదా, ఎంతమందిని కనాలి అనే దానికి ఛాయిస్ ఇస్తున్నారా, మగపిల్లాన్ని కనే వరకు పిల్లల్ని కనిపిస్తున్నారా ఒక యంత్రంలాగా. ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత
వ్యాపార కుటుంబం అయితే వ్యాపారంలోకి ఆమెను తీసుకుంటున్నారా లేదా, ఉద్యోగం చేస్తానంటే చేయనిస్తున్నాడా లేదా భర్త తాలూకు కుటుంబం, ఇవన్నీ వస్తాయి. మహిళల హక్కులు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ మహిళల హక్కులు. అలాగే ఒక రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళనిస్తున్నారా లేదా, రాజకీయ వారసత్వం మగపిల్లలకి ఇచ్చినట్లుగా ఆడపిల్లలకి ఇస్తున్నారా, వ్యాపార వారసత్వం ఇస్తున్నారా లేదా, ఈ హక్కులన్నీ పూర్తిగా వినియోగించుకుంటున్న దేశాలని నంబర్ 1 దేశాలుగా చూస్తారు. ర్యాంకింగ్ అక్కడి నుంచి ఇచ్చుకుంటూ వస్తారు. మనకు 182వ ర్యాంక్. ఈ జెండర్ గ్యాప్ వల్లే ఈ దేశంలో మానభంగాలు జరుగుతున్నాయి. ఆడది ఉన్నది ఎందుకు, నాకు సుఖాన్ని ఇవ్వటానికి, నాకు సంతోషాన్ని ఇవ్వటానికి, నా కళ్ళకు సంతోషం ఇవ్వటానికి, నా మాటలకు సంతోషం ఇవ్వటానికి, నా చేష్టలకు సంతోషాన్ని ఇవ్వటానికే మహిళ ఉంది అనే ఒక దృక్పథం లేకపోతే 4 నెలల పిల్లల్ని ఎట్లా అత్యాచారాలు చేస్తారు, లేదా 2 ఏళ్ల పిల్లల్ని ఎలా చేస్తారు, 12 ఏళ్ళకే పిల్లల్ని గర్భవతుల్ని ఎలా చేస్తారు, 70-80 ఏళ్ళను కూడా వదలట్లేదు. వదలట్లేదు. నేను ఇంకా అక్కడ దాకా వద్దాం అనుకుంటున్నా, మీరు గుర్తు చేశారు. అక్కడ దాకా అది కాటికి కాళ్ళు చాచిన ఆడదైనా ఆడదైతే చాలు అని ఎందుకు చూస్తున్నారు? ఈ పరిస్థితి ఏంటి? మా కోసమే సృష్టించబడింది స్త్రీ అనే ఒక ఉద్దేశం మీకు ఉండబట్టే చేస్తున్నారు. బస్సుల్లో వెళ్తుంటే ఎకిలి మాటలు, సినిమా హాల్ దగ్గర వెకిలి మాటలు, ఈ బట్టలు వేసుకున్నారు కామెంట్లు, ఏమి ఇంకొంచెం అందంగా ఉండొచ్చు కదా, సినిమా యాక్టర్ల గురించి ఇంకొంచెం ఎక్స్పోజింగ్ చేయొచ్చు కదా అని మాట్లాడే గ్యాంగ్ ఒకటి అయితే, వీళ్ళ వల్లే దేశం అంతా నాశనం అయిపోతుందని మాట్లాడే గ్యాంగ్ ఇంకొకటి, అసలు ఆడవాళ్ళకి హక్కులు ఎక్కువ వచ్చేసినాయి అని ఏడ్చే వెధవలు కొంతమంది. ఇన్ని పరిస్థితుల్లో ఒక ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అబ్బాయిని చంపుతున్నారా, కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అబ్బాయిని చంపమని కాదు నా ఉద్దేశం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మహిళ పరిస్థితి బాగలేదనే కదా. అది ఒప్పుకోరు, వీళ్ళకేవో చట్టాలు అంటుందంట, వాటిని చూసి ఏడుస్తున్నారు ఇప్పుడు కొంతమంది. ఇవాళ ఉద్యోగాల్లో మహిళల శాతం ఎంత అండి, రాజకీయాల్లో మహిళల శాతం ఎంత, వ్యాపారాల్లో మహిళల శాతం ఎంత, కానీ ఈ ఆడవాళ్ళందరూ ఇంట్లో కూర్చుని పనులు చేయాలి. ఏ ఇల్లు అయినా సరే ఆడవాళ్ళు పని చేయింది, భర్త ఆఫీస్కి వెళ్తాడా, పిల్లలు స్కూల్కి వెళ్తారా, అత్తమామలు ఆరోగ్యంగా ఉంటారా, ఇన్ని బాధ్యతలు వీళ్ళ మీద పెట్టిన తర్వాత ఇంకా ఈమె ఏం చేస్తుంది అంటే నేనేమీ చేయనండి అని ఈమంటది, మా ఆవిడ ఖాళీగానే ఉంటుందండి, ఇంట్లోనే ఉంటుందండి అని ఆ భర్త. ఇది మన పరిస్థితి స్థూలంగా. ఈ పరిస్థితిలో నుంచి పుట్టిన ఈ విషపు కొమ్మలే ఇప్పుడు మనం ఇలాంటివన్నీ. ఏ వ్యక్తిని ఇంకొక వ్యక్తి చంపే హక్కు లేదు, కానీ చంపుతున్నారు. పెత్తనం, ఈ పురుషాధిక్యత వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. పైగా ఇప్పుడు దీనికి ఏం రంగు పులుముతున్నారంటే ఆస్తి తగాదాలు. ఒక్క లాజిక్ అండి, ఇప్పుడు ఈ అమ్మాయి నిజంగా ఆస్తే కారణమైతే వాళ్ళ కులంలోనే పెళ్లి చేసుకుంటే కూడా చంపేస్తాడా? మరి ఆస్తి కావాలనుకుంటే, ఆస్తే కావాలి అనుకుంటే మరి ఇంకో అక్కకి పెళ్లి అయిపోయింది కదా, సొంత కులంలో వాళ్ళకే ఇచ్చారు కదా. అంటే ఇక్కడ క్లియర్ కట్గా ఎవరైనా సరే ఆస్తి కోసం జరిగిందేమో అనే మాట మాట్లాడితే అది మనల్ని మనం మోసం చేసుకున్నట్లు, సమాజాన్ని తప్పుదోవ పట్టించినట్టు. ఇది ఖచ్చితంగా కులాంతర వివాహం వల్ల మాత్రమే జరిగింది. దానికి వెనక ఆస్తి ఉంటే ఉండొచ్చు, అది ఒక మైనర్ థింగ్. దాన్ని మేజర్ థింగ్ చేసి మసిపూసి మారేడికాయ చెయ్యొద్దని కోరుకుంటున్నాను నేను. చూద్దాం, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం బయటకు వస్తుందిగా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.